నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. మనకి ప్రతి నెలలో కూడా ఏకాదశి వస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం నిర్జల ఏకాదశి అన్న మాట వింటూ ఉంటాం. సో మరి ఏకాదశి ఏంటి, నిర్జల ఏకాదశి ఏంటి, ఈ రెండింటికి ఒకటేనా లేకపోతే రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా అన్న వివరాలు మనతో పాటు పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. సో నేను చెప్పినట్టు ఏకాదశ, నిర్జల ఏకాదశ మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. కానీ మధ్యకాలంలో మనం నిర్జల ఏకాదశ అని వింటూ ఉన్నాం. అసలు ఏంటి రెండు? ఏకాదశి అంటే నెలకి 2 సార్లు వస్తుంది. ఇదే నెల ఇప్పుడు మనకు వచ్చేటటువంటి వైశాఖ మాసం వెళ్ళిపోతూ జ్యేష్ఠ మాసం వచ్చేస్తుంది. సో మనకి ఈ కస్ప పీరియడ్లో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అసలు నిర్జల ఏకాదశి అంటే నిర్జల అంటే నీళ్లు లేకుండా ఉండడము. మరి ఏకాదశి అంటే ఏంటి? అసలు విష్ణుమూర్తి నుంచి పుట్టినటువంటి విష్ణుమూర్తి పుత్రికని ఏకాదశి అంటాం. అసలు ఏం జరిగిందంటే మారన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే విష్ణువు మొత్తం ప్రపంచాలంతటినీ కూడా చాలా క్షోభింపజేస్తున్నాడు, బాధ పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు రావాల్సినటువంటి అవసరం వచ్చింది, అవతారం. ఆయన వచ్చినప్పుడు ఈ మారన్తో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తాడు శ్రీ మహావిష్ణువు. వాడు అందశక్తివంతమైనటువంటి రాక్షసుడు. అప్పుడు ఏం చేస్తాడు, చాలా అలసిపోయాను నేను, అందువలన కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఎనర్జీని మళ్ళీ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దామని శ్రీ మహావిష్ణువు గుహలోకి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ మారన్ ఎలాగోలాగా తెలుసుకొని వీడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు మీదకి మళ్ళీ వస్తాడు వితౌట్ రెస్ట్ యుద్ధం చేయాలని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే ఎవరైనా సాక్షాత్ 14 భువన భాండాలకి అధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి. ఆయన వైభవం వేరు, ఆయన దయ వేరు, ఆయనే శ్రీనివాసుడు. ఆయన దయ వేరు, ఆయన కరుణామయుడు అనమాట. అటువంటి ఆయన్ని ఒక మామూలు ప్రైమ్ మినిస్టర్ని లేకపోతే ఒక మామూలు సీఎంకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, చిన్న లోకల్ ప్రాబ్లం చేస్తే లోకల్ పోలీస్ ఏం చేస్తుంది, ఆయన ఎందుకు సార్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని క్రింద వాళ్ళు ఎలా అయితే అటెండ్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, శ్రీ మహావిష్ణువు ఎందుకు ఈ ఆఫ్టర్ ఆల్ యూజ్లెస్ ఫెలో చిన్నవాడు వీడు మారన్ అనే రాక్షసుడు, వీడి సంగతి నేను చూస్తానని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క శరీరంలో నుంచి ఒక స్త్రీ వస్తుంది. ఆమె నీలా అందంగా ఉంది, ఆమె పేరు ఏకాదశి. వచ్చి ఏమనంటుంది, మారన్తో యుద్ధం చేస్తుంది, యుద్ధం చేసి చంపేస్తుంది అండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి అమ్మా నువ్వెవరివి అని అడుగుతాడు. నేను ఏకాదశిని అంటాడు. రైట్, బాగుంది. అయితే స్వామి మరి నువ్వు నువ్వు నాకు చేసినటువంటి మహోపకారానికి నీకు ఏదైనా వరం కోరుకో అంటాడు. ఆ రోజున ఏకాదశి అనేటటువంటి రోజున ఆమె వరం కోరుకోదు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ కాబట్టి ఆమె కోరుకోకపోతే ప్రతి ఏకాదశి రోజున కూడా నీ పేరు మీద ప్రజలంతా పూజించుకునేలా గుర్తించుకునేలా నేను చేస్తాను అని చెప్పి ఏకాదశిని పండగను ప్రవేశపెట్టింది శ్రీ మహావిష్ణువు. ఆ అమ్మాయి పేరు మీద వరం ఇస్తాడు. ఆ రోజున భోజనం ఎవ్వరూ కూడా చేయకూడదు అన్నారు. భోజనం అంటే రైస్ అస్సలు వాడకూడదు. ఆ రైస్ కనుక వాడితే ఏమవుతుంది అని అంటే మారన్ అనేటటువంటి రాక్షసుడు పురుగుల రూపంలో ఆ రైస్లోకి వచ్చేస్తాడు. ఆ రైస్లోకి వచ్చేసి పురుగులను తిన్నట్లు లెక్క మనం. రైస్ అంటే అప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమంటే మరి సౌత్ ఇండియన్స్ అయితే రైస్ తింటారు, నార్త్ ఇండియన్స్ చపాతీలు కదా తింటారు, అందులో ఉండడం అంటే ఎవరు తినే అలవాట్లను బట్టి వాళ్ళ తిండిలోకి. అంటే ఆ రోజు టోటల్ మనం తిండి తినకూడదు అని అర్థం. ఇప్పుడున్నటువంటి ఏ ఆశ్రమాలు తీసుకోండి, ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక సంస్థలు ఏమైనా సరే ఏకాదశి రోజున అసలు భోజనం చేయరు ఎవరు కూడా. ఆశ్రమాలన్నీ క్లోజ్ అనమాట. ఎందువలన ఎప్పుడు కూడా ఆశ్రమాలు చూడడానికి ఏకాదశి రోజున వెళితే మనకు భోజనాలు పెట్టరు, అందువల్ల తాళాలు వేసేస్తారు కిచెన్. ఏకాదశి రోజున నిర్జల ఉపవాసము. మా గురువు గారు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమం. అక్కడ ఏకాదశి వస్తే క్లోజ్ కిచెన్. అందువల్ల మనం ఏం చేయాలా, ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా మర్నాడు దాకా ఫుల్ ఉపవాసం. ఆ తర్వాత వాటర్ కూడా తాగం, నిర్జల ఉపవాసం అంటారు దాన్ని. ఆ మర్నాడు ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో, నీళ్లు తాగాలనుకుంటున్నారో మర్నాడు. మరి మీకు డౌట్ రావచ్చు, ఏమంటే ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఉండొచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే వాటర్ తాగుతారు. సో నిర్జల ఉపవాసం రోజున ఏకాదశి రోజున వాటర్ కూడా తాగరు, అది శాస్త్రం. ఇక్కడ ఏంటంటే మర్నాడు ఏం జరిగిందంటే, ఇది ఎవరు చేశారండి ఈ వ్రతాన్ని అంటే అంబరీషుడు చేశాడు ఈ వ్రతాన్ని. అంబరీషుడు అంతా కూడా ఎవరైనా సరే ఏకాదశి రోజున ఈ ఉపవాసం చేసిన తర్వాత
మర్నాడు ఏం చేయాలా, డైరెక్ట్ భోజనం చేయకూడదు, దానికి ఒక ప్రొసీజర్ కూడా ఉంది. దానికి ఏం చేయాలంటే ఉప్పు నీరుని, నిమ్మకాయని, ఉప్పుని, నీరుని గోరు వెచ్చని నీళ్లతో చేసుకొని ఆ నీళ్లు తాగాల ఫస్ట్. అప్పుడు మర్నాడు అంతా కూడా మోషన్లో పోతుంది, మొత్తం క్లీన్ అవుతుంది. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఆముదం వేసేవారు, ఆముదం వేసి ఎప్పుడు కడుపు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ ఉపవాసము ఈ ఏకాదశి రోజున ఇట్లా చేయకపోతే బాడీ మెకానిజం ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఎ మెషిన్ బాడీ. ఎప్పుడు రెస్ట్ ఇవ్వకుండా, ఇప్పుడు కార్లో ఊరెళ్తున్నారమ్మా, బైక్ మీద ఊరెళ్తున్నారు, వెళ్తుంటే కంటిన్యూస్ 48 hours 24 hours తోలితే వేడెక్కుతుందా వేడెక్కదా ఇంజన్, అప్పుడు వాటర్ పోస్తున్నావా లేదా? ఇది కూడా అంతే. కంటిన్యూస్ హ్యూమన్ బాడీ కనుక కంటిన్యూస్గా తింటే ఆ బాడీ మెకానిజం దెబ్బతింటుంది, దెబ్బతిని తొందరగా డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నాశనం అవ్వడానికి. అందుకోసం మనం ఏం చేస్తామంటే రెస్ట్ ఇవ్వాలి. సో అందువలన ఏకాదశి రోజున, 2 ఏకాదశుల రోజున మనం వాటర్ కూడా అందించం. వాటర్ ఎందుకు అందించమో చెప్తాను. ఆ రోజున చంద్రుడు మనకి భూమికి దగ్గరగా వస్తాడు. అందువల్లనే పౌర్ణమికి పోటీగా ఏకాదశి రోజున కూడా ఎక్కువ కాంతి ఉంటుంది. గుర్తుపడేది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో పౌర్ణమంతా కాంతి ఉంటుంది. ఎందువలన అంటే ఏకాదశి రోజున చంద్రుడు భూమికి వస్తాడు. చంద్రుడి యొక్క పని ఏమిటి? ఫ్లూయిడ్స్కి అధిపతి ఆయన, లిక్విడ్స్కి అధిపతి ఆయన. కాబట్టి మనకి నీళ్ళని ఆకర్షిస్తాడు. అందువలనే ఏకాదశి రోజున ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం పౌర్ణమి, ఏకాదశి. సముద్ర తరంగాలను కూడా తొందరగా అది వాటర్ కంటెంట్ని లాగుద్ది. మనం ఎందువలన వాటర్ ఇవ్వకూడదు అని అంటే, మనము బాడీలో మనం వాటర్ తాగకుండా ఉన్నామనుకోండి, మన అందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. సముద్రంలో, భూమి మీద 3/4 వాటరు, 1/4 మాస్ ఉంది, మెటీరియల్ ఉంది భూమికి, భూభాగం. అలాగే మన హ్యూమన్ బాడీ కూడా సేమ్ అలాగే డిజైన్ చేయబడింది. 3/4 వాటర్ ఉంటుంది, ఫ్లూయిడ్స్, లిక్విడ్స్, అండ్ 1/4 మెటీరియల్ మాస్ ఉంటుంది. సో మామూలుగా దాంతోపాటు మనం వాటర్ తాగేసామనుకోండి, ఆ వాటర్ని అది అట్రాక్ట్ చేస్తుంది. అలా అందువలన అది అట్రాక్ట్ చేసినప్పుడు శిరస్సు దగ్గర నుంచి లాగుద్ది, కాబట్టి శిరస్సులోకి వెళుతుంది, డిస్టర్బెన్సెస్ వస్తాయి. అందువలన యాక్సిడెంట్ ఇవన్నీ జరగడానికి ఉంటుంది. కాబట్టి బాడీలో ఉన్న వాటర్ మనం ఏం చేయలేము. కాబట్టి ఆ ఉన్న వాటర్ని అలా వదిలేస్తే ఆ ఉన్న లిక్విడ్నే బయటకు లాగుద్ది, తల నుంచి లాగుద్ది. సో అందుకోసము మనం ఏం చేస్తామంటే యాక్సిడెంట్లు, టెన్షన్స్, ఆ రోజు ఎక్కువ ఆలోచించడాలు, కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. అందువల్లనే ఈ యొక్క ఏకాదశిని పెట్టారనమాట, నిర్జల ఉపవాసం, నిర్జల ఏకాదశిని. ఆ రోజున యాక్సిడెంట్లు ఇలాంటి వాటి వల్ల తగ్గిపోతాయి. ఇది ఫస్ట్ పాయింట్ సైంటిఫిక్గా. ఇకపోతే ఈ నిర్జల ఏకాదశి రోజున మనం ఏం చేయాలంటే అస్సలు వాటర్ మనం తాగకూడదు. ప్రొద్దున్నే లేస్తాము, స్నానం చేస్తాము, శుద్ధ బట్టలు వేసుకుంటాము, గౌరీదేవిని పూజ చేస్తాము, చంద్రుడికి పూజ చేస్తాము, అంబరీషుడి వ్రతాన్ని చదువుకుంటాము. అంబరీషుడు ఏం చేస్తాడంటే ఆయన ఏకాదశి వ్రతం అంతా చేసిన తర్వాత మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేయాలి. ఈ ఆశ్రమాల్లో, మా గురువుగారి ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఏం జరిగిద్ది, నిమ్మకాయ వాటర్ తాగిన తర్వాత కడుపు వాష్ అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తిన్న తర్వాత బాడీ సెటరేట్ అవుతూ ఉంటుంది లైట్గా ఫ్రూట్స్. ఆ తర్వాత కిచిడి అని ఉంటుంది, ఆల్ వెజిటబుల్స్ ఆర్ గ్రీన్ లీవ్స్తో తయారు చేసిన అన్నాన్ని తిన్న తర్వాత అప్పుడు బాడీ సెట్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇది అంబరీషుడు చేశాడు. అంబరీషుడు ఏం చేస్తాడు, దూర్వాస మహాముని తన శిష్యులతో వస్తాడు. వచ్చినప్పుడు రండి అని చెప్తాడు. ఏకాదశి వ్రతం చేస్తాడు కదా, ద్వాదశి రోజున మరి ఆ గడియలు వెళ్ళిపోతున్నాయి, ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి, వచ్చేస్తోంది. ఏం చేయాలి, ఆయన ఇంకా రావట్లేదు, గెస్ట్ని పిలిస్తే దూర్వాసుడు. నేను ఏం చేయాలి అని చెప్పేసి ఈయన వాటర్ తాగుతాడు. పాపం వాటర్ తాగితే దూర్వాసుడు కోపం వచ్చేసి అంబరీషుడిని శపిచ్చేస్తాడు. నువ్వు నానా యోనుల్లో పుడతావు, అది ఇది అని శపిచ్చేస్తే, అంబరీషుడు ఎవరండి, ఎటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే ఇదంతా కూడా నిర్జల ఏకాదశి కథ అనమాట. అంబరీషుడు అనేటటువంటి వాడు విష్ణు భక్తుడైనటువంటి ఒక రాజు. ఆయన శత్రు రాజులు ఎప్పుడు కూడా నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుద్దంటే శత్రు రాజులు ఆయన మీదకి దండెత్తి వచ్చారని తెలుస్తుంది. అప్పుడు అందరూ ఏం చేస్తారు, మామూలు మిగతా రాజులైతే తన మిత్ర రాజులందరినీ ఫోన్లు చేసుకొని మీరు రండి నాకు మన మీద గుండాలో 10 మంది వస్తే మనం ఒక 7-8 మందిని తెచ్చుకుంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళు అలా పిలుచుకోవాలి. కానీ ఈ రాజు తన మిత్ర రాజులను ఎవరిని కన్సల్ట్ చేయకుండా తుంబొరా పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. ఈయన రాజుకు పిచ్చెక్కింది. శత్రురాజుల మీదకొస్తే వీడు మిత్రరాజులని తన మిలిటరీ ఫోర్స్ని
పోగేసుకోకుండా పాటలు పాడుకుంటున్నాడని అందరూ అనుకుంటారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు శత్రు రాజులు వస్తారు, అంబరీషుడిని నరకాలని ఇలాగ కత్తులతో ఇలాగ వేయగానే వాళ్ళకి ఎవరికి కనబడకుండా వాళ్ళ చేతులన్నీ కట్ అయిపోయి పడిపోతున్నాయి. ఎవరైతే కత్తులు ఇలా అంబరీషుడి మీద పెడుతున్నారో చేతులన్నీ కట్ అయి పడిపోతున్నాయి. ఏమిట్రా అంటే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మరి ఆ శ్రీమన్నారాయణమూర్తి అపార దయామయుడు, దుష్టజన వాళ్ళని చంపేవాడు, శిష్టజన రక్షకుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు. టకా చేతులన్నీ పడిపోతున్నాయి. అప్పుడు ప్రజలంతా అయ్యా బాబో ఇంత గొప్ప మహాభక్తుడని, అంబరీషుడు ఆ లెవెల్ భక్తుడు. అటువంటి వాడు శ్రీమన్నారాయణ ఇదేంటి స్వామి, నేను నీ వ్రతం చేసుకుంటూ ఇలా చేస్తే దూర్వాస మహాముని నాకు శాపాలు పెట్టేస్తున్నాడు, నన్ను రక్షించు అంటే శ్రీమన్నారాయణమూర్తి సుదర్శన చక్రాన్ని ఇసురుతాడు. దూర్వాస మహాముని ఎవడు ఆయన? సాక్షాత్తు రుద్రుడి యొక్క శివుడి యొక్క కోపం నుంచి పుట్టినటువంటి వాడు. ఆ దూర్వాస మహాముని పరిగెడతాడనమాట సుదర్శన చక్రం బారి నుంచి రక్షించుకోలేక. అప్పుడు ఆ చక్రాన్ని మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ యొక్క అంబరీషుడి కాళ్ళ మీద పడు, అతను క్షమిస్తేనే నేను క్షమిస్తానంటాడు శ్రీమన్నారాయణమూర్తి. సుదర్శన చక్రం అప్పుడు విత్తుడు రావద్దంటే దూర్వాస మహాముని వెళ్ళి అప్పుడు సారీ అని పెద్దగా చెప్తాడు ఎవరికి, మన అంబరీషుడికి. అప్పుడు వదిలేస్తాడు. అప్పుడు శివుడు ఆయన ఏమంటాడంటే, విష్ణుమూర్తి ఎంత కరుణామయుడో చూడు, ఓకే దూర్వాస మహర్షి నువ్వు ఇచ్చినటువంటి శాపాలు వృధా కాకూడదు, మహర్షులు ఇచ్చినవి, వి విల్ రెస్పెక్ట్ ద సెయింట్హుడ్, సో నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి నానాయోనుల్లో ఆయన పుడతాడు. అదే మత్స్యావతారం, వారాహ అవతారం, నారసింహం, వామనావతారం, రామచంద్ర, ఇదంతా ప్రజల కోసం పనికొస్తుంది. కాబట్టి దూర్వాస మహాముని ఇదంతా లీల చేస్తాడు, శ్రీమన్నారాయణమూర్తి లీల. కాబట్టి ఆ కథ చదువుకొని ఆ వ్రతాన్ని చేసుకొని మనము నిర్జల ఏకాదశి రోజున అంబరీషుడి కథ ఎవరైతే చదువుతారో ఆ రోజున ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణా కటాక్షం మనకు లభిస్తున్నాం. ఇది వ్రత నియమం. పాయసాన్నాలు, పులిహారలు, నైవేద్యం మామూలే ఇవన్నీను. వ్రత కథ ఇవంతా నిర్జల ఉపవాసం అంటే అది తేడా. ఇది ప్రతి ఏకాదశి రోజున కూడా ఈ కథ చదువుకోవచ్చు. ప్రత్యేకించి ఉత్తప్పుడు మిస్ అయిపోయినా నిర్జల ఏకాదశి రోజున మాత్రం ఇది కంపల్సరీ చదువుకోవాలమ్మా. కానీ ఇదంతా తెలియక అంటే ఎలా ఉంటారంటే పొద్దు నుంచి పాపం అంతా తినకుండా ఉపవాసం ఉంటారు, సాయంత్రానికి వచ్చేసరికి ప్రసాదాలు చేసుకొని తింటారు. అంటే ఇంకా అయిపోయింది, కానీ అది చాలా తప్పు అంటారు అంతేనా? ఎందుకంటే నిర్జల ఉపవాసం రోజున కంపల్సరీ ఇదే ప్రొసీజర్. ఎవరికంటే ఎగ్జంప్షను ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జంప్షన్, వాళ్ళు తినొచ్చు. మిగతా వాళ్ళు మంచి బలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రత ఫలితం రావాలంటే కంపల్సరీ ఇలా ఉండాల్సిందే. ప్రతి ఏకాదశికి ఉండాల్సిందే. ఒకవేళ మామూలు ఏకాదశిలో ఉండలేకపోతే ఇంకా మామూలు మధ్యాహ్నం ఏదైనా తినడం, ఫ్రూట్స్ తినడం ఇలా. కానీ నిర్జల ఏకాదశికి మాత్రం ఈ నియమం తప్పదు. ఇది నిజం, ఇదే నిజం. ఒక రకంగా మన శరీరానికి కూడా ఇది మంచిది మెకానిజం. అందుకే ఋషులు పెడతారు. ఏంటంటే అంటే మన సనాతన ధర్మంలో మనం పాటించే ఆచారాలు కావచ్చు, పూజాధికాలు కావచ్చు, దానికి ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనం అదంతా గ్రహించక గుడ్డిగా వెళ్తూ ఉంటాం. 100% ఇది ఋషులు అంటే సైంటిస్ట్లే ఋషులు. సెయింట్ అండ్ సైంటిస్టే సెయింట్. అందువలన అప్పుడు పిహెచ్డి, అప్పుడు సెయింట్, మామూలు ఏదో డిగ్రీ ఇస్తారు. సెయింటేజ్, సెయింట్హుడ్, ఇవన్నీ సెయింట్ అంటాం. అదే అనమాట. సో గురువుగారు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఏకాదశి అలాగే నిర్జల ఏకాదశి గురించి వివరించడానికి ధన్యవాదాలు.